పచ్చబొట్టు నేను అంటూ నిన్ను అంటి ఉండనా మనం ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకుంటామో ఒక గ్లాసు దాంట్లో 3 గ్లాసుల బియ్యాన్ని పోసుకోవాలి. ఎన్ని సుధలున్నా సుమగంధం నువ్వేలే అందుకున్నా చందమామ నాకు నువ్వేలే. రెండు సపరేట్ గా 3 అవర్స్ నానబెట్టుకోండి. ఒక గ్లాస్ ఏదో తెలియని వేడుక. ఇప్పుడు మనం ఇలా పిండిని రుబ్బుకున్నాం. దీంట్లోకి రుబ్బుకున్న తర్వాత సాల్ట్ మినిమం 3 అవర్స్ అయినా నానబెట్టుకోండి. అప్పుడు మనం మిక్సీ వేస్తాం కదా, నైట్ అంతా ఇలా దీన్ని సైడ్కి ఉంచుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచి చూసిన తర్వాత మనకి పిండి అనేది ఇలా ఉంటుంది కదా, అప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం హాట్ వాటర్ దీంట్లో వేసుకుందాం మనం. కొంచెం దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట, అలా కొంచెం హాట్ వాటర్ వేసుకున్నప్పుడు. హాట్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పిండి చూడండి మనకి ఎంత బాగుందో. ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. కొంచెమే హాట్ వాటర్ వేసుకోండి దీంట్లో. మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా దోశ పిండిని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం తీసుకోండి, బాగా హీట్ చేయండి. ఇప్పుడు మనకి చూసారు కదా పెనం బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఆనియన్ని చిన్న ముక్క కోసుకొని ఇట్లా మొత్తం ఇచ్చేసుకోవాలన్నమాట. మీకు ఆనియన్ కాలితే కనుక ఇలా ఫోర్క్ యూజ్ చేసుకొని మనం తిప్పుకోవచ్చు పెనం మీద. ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పిండి వేసుకోండి. 2 గరిటెల పిండి వేసుకొని మంచిగా ఇట్లా స్మూత్గా తిప్పుకోండి. పిండి వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోండి స్టవ్ని. ఎక్కువ ఆయిల్ వాడకుండా జస్ట్ ఒక సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం అయిపోయింది హీట్, తిప్పుకుందాం. తిప్పుకోండి కనుక మీరు వెంటనే తిప్పుకోకండి, అదే చుట్టూ మొత్తం మనకి తెలుస్తుంది అది అయిపోయింది అన్నప్పుడు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడే తిప్పండి. మనం బియ్యంలో మెంతుల్ని నానబెట్టడం వల్ల మరీ ఎక్కువ వద్దు, జస్ట్ గుప్పెడు మెంతుల్ని నానబెట్టుకోండి. కొంచెమే మెంతులు నానబెట్టుకోండి బియ్యంలో, ఒక 20 గింజలు సరిపోతాయి. అప్పుడు మనకి ఇంత కలర్